నా పేరు సరోజ, మాది ఖమ్మం. నేను ధ్యానంలోకి వచ్చిన వెంటనే ప్రచారం మొదలుపెట్టాను. అలా ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి గడప గడపకి కూడా పాంప్లెట్ ఇచ్చి ధ్యానం గురించి చెప్పటం, అట్లానే కాలేజీలు, స్కూళ్ళు, మరి రోజుకి ఒక దశలో 1000 మందికి కూడా నేను ధ్యానం చెప్పుతూ వెళ్ళాను. అలానే ఎన్నో గ్రామాలు తిరిగాను. 250 గ్రామాలు తిరిగి 2008లో పాంప్లెట్ పంచాను, ఒక 2 లక్షల పైన. సేంద్రియ వ్యవసాయం చేయమని వ్యవసాయం గురించి కూడా పాంప్లెట్ పంచి అందరికీ కూడా గ్రామాలు తిరిగాను. అలానే మరి ప్రతి 2 ధ్యానమా చక్రాలకు నేను పికిల్స్ అంటే పచ్చళ్ళు తీసుకొని వచ్చాను. అది నేను స్వయంగా పెట్టి 11 క్వింటాల పచ్చడి తెచ్చేదాన్ని. మరి అవన్నీ కూడా స్వయంగా పెట్టి తీసుకొచ్చేవాళ్ళం. మరి ఆ విధంగా నేను, ఎందుకంటే ఇప్పుడు మామూలుగా మహిళలందరూ కూడా మార్పు చెందటం అంటే ధ్యానం వలన ఒక నలుగురికి వండుతున్నాం మహిళలు, మనం ఇంట్లో 4 మనుషులు వండుతున్నాం, వంట చేస్తున్నాం. కానీ ధ్యానం తర్వాత 40 మందికి వండగలగాలి, 400 మందికి వండగలగాలి, అవసరమైతే 4000 మందికి కూడా వండగలగాలి. అలా తయారు కావాలి మహిళలు. అది చైతన్యం అంటే. మరి అలాంటి మార్పు అనేది కంపల్సరీ స్త్రీలలో సంభవించాలి. ఎందుకంటే నేను ఇప్పుడు నాకు ఎంత కాన్ఫిడెన్స్ అంటే నేను ఎంతమందికైనా వండి పెట్టగలను, ఎంతవరకైనా చేయగలను అనే కాన్ఫిడెన్స్ వచ్చింది బాగా ధ్యానం వలన. మరి ఆ కాన్ఫిడెన్స్తోనే నేను ఇప్పుడు కాస్మిక్ వ్యాలీ ఒక మెగా పిరమిడ్ వర్క్ నేను చేయటం జరుగుతుంది ఇప్పుడు. ఆ కార్యక్రమంలోనే నేను ఇక్కడ ఖమ్మం జిల్లా పిండిపోలి గ్రామంలో కాస్మిక్ వ్యాలీని గురించి ఈ వర్క్ చేస్తున్నాము. మరి ఇది ఎంతో అత్యద్భుతమైన ఎనర్జీ ప్లేసు. ఇది ప్లానెట్ ఎర్త్ మీద మరి ఒక డివైన్ పవర్తోని ఎర్త్ మీదే ఒక అత్యద్భుతం ఇది. కాబట్టి దీన్ని అందరూ కూడా సందర్శించి ఈ యొక్క ఎనర్జీని పొందగలగాలి. దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలనే కోరికతో మరి నేను ఇక్కడ నిరంతరము దీని మీద ఎంతో వర్క్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ నేను ఫస్ట్ ఈ కాస్మిక్ వ్యాలీకి వచ్చినప్పుడు నేను ఇదే ప్లేస్లో కూర్చొని ధ్యానం చేశాను. ఇక్కడ దానికి పత్రిగారు నింబదేవ అని పేరు పెట్టారు. ఇప్పుడు ఇక్కడ రాజరాజేశ్వరి దేవి పీఠం ఉన్నది. వచ్చిన తర్వాత ఇది పెట్టడము, అనుకోకుండా వెనకాల మరి అక్కడ నీళ్లు కూడా రావటము, వెనక అంతకుముందు నీళ్ళు అనేదే లేవు ఇక్కడ, మరి ఆ నీళ్లు రావటం, కృష్ణానది వాటర్ ఇక్కడికి రావటం, ఈ వెనకాలనే కాలువలాగా వెళ్ళిపోవటం, ఇవన్నీ జరిగింది. అయితే ఒక మహిళ ఎంతగా ఒక ధ్యానం ద్వారా ఒక శక్తిగా మారుతుంది అనే దానికి మనకందరికి కూడా రాజరాజేశ్వరి దేవి మరి మనకి అమ్మవారు, మనకు మూలం అంతే ఆమె. మరి అలాంటి ప్రదేశంలో ఇప్పుడు కూర్చొని నేను మీ అందరితోని షేర్ చేసుకుంటున్నాను. ప్రతి ఒక్క మహిళ కూడా ఒక శక్తి. అందరు మహిళలు కూడి ధ్యానం చేస్తుంటే అది ప్రపంచానికి కానీ భూమికి కానీ ఎంత అద్భుతం అంటే ఇంకా అంత అద్భుతము. మరి పత్రిగారిని మరి మహిళలను ప్రోత్సహించడంలో నేను చూశాను ఆయనని. ఒక మహిళ అంటే ఎంత శక్తివంతురాలనేది ఆయన ఒక మహిళకి ఇచ్చే ఆదరణ అది నాకు తెలుసు, నేను చూశాను. ఆయన ఒక మహిళ అంటే ఎంత ఆదరణ చూపిస్తారో నేనే ప్రత్యక్ష సాక్షిని. మరి మాకు ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని ఆయన మరి ఇట్లాంటి మెగా పిరమిడ్ వరకు ఇవ్వటం అనేది మహిళకి అది దానికి నేనే ఉదాహరణ. మరి ఎంతోమంది మహిళలు ముందుకు రావాలి, ఈ యొక్క ధ్యానం చేయాలి. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్న వాళ్ళంతా ధ్యానం చేయాల్సిందే. ధ్యానం వల్ల నేను కోటి లాభాలు పొందాను, ఒక లాభం కాదు, కోటి లాభాలు పొందాను. కాబట్టి ఎంతోమంది పొందారు. ఇప్పుడు కాస్మిక్ వ్యాలీకి కూడా వచ్చి ఎంతోమంది ధ్యాన లాభాలు పొందుతున్నారు. మరి ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క పురుషుడు, ప్రతి పిల్లలు కూడా ఈ ధ్యానం అనేది చేయాలి ఈ భూమి మీద. అప్పుడే మన దేశం బాగుపడుతుంది, ప్రపంచం బాగుపడుతుంది, అందరూ బాగుపడతారు. ఎందుకంటే మన లోపల చైతన్యాన్ని మనం పెంచుకోవాలి, అందుకు మూలం ధ్యానమే. ఆ చైతన్యం ఎదగాలంటే ఖచ్చితంగా ప్రతి మనిషిలో మార్పు రావాలి, వ్యక్తిగతంగా మారాలి. అప్పుడే ఈ యొక్క భూమి బాగుపడుతుంది. దయచేసి అందరూ కూడా ధ్యానం చేయాలి, ధ్యాన ప్రచారం చేయాలి, ప్రతి ఒక్కరు ధ్యానం చేయాలి.
ఉచిత ధ్యానం ఉచిత భోజనం అని భిక్షగాళ్లకు ధ్యానం నేర్పించి వాళ్ళకు భోజనం పెట్టి ఒక 40 days ఆ ప్రోగ్రాం చేయటం జరిగింది. అలానే ఇంకా ఎన్నో రోజులు ఇట్లా అందరికీ ధ్యానం చెప్పడం 40 days చేయటము, ప్రతి 24 గంటల ధ్యానము, 12 గంటల ధ్యానము రోజుకు అలా చేయటం జరిగింది ఖమ్మం జిల్లాలో. ఖమ్మం జిల్లాని నేను 17 సంవత్సరాలు ఖమ్మం జిల్లాని సేవ చేయటం జరిగింది. అక్కడ ఉన్నప్పుడు అంతా కూడా దానికి సంబంధించిన వర్క్ అంతా కూడా అక్కడ 300 పిరమిడ్స్ నేను ఖమ్మం జిల్లాకు చేశాను. ఒక గ్రామం అంతా కూడా గ్రామంలో 40 పిరమిడ్లు 4 నెలల కాలంలోనే దాన్ని రెడీ చేయటం జరిగింది. అట్లా నేను ఇంకా కొంత ఏంటంటే అక్కడ ఇప్పుడు కూడా కొన్ని పిరమిడ్స్ కూడా బయట కూడా చేస్తూ ఉంటున్నాను ఇప్పటికి కూడా. మరి ఖమ్మం జిల్లాలో మాత్రం 300 పిరమిడ్లు చేయటం జరిగింది. 300 పైనే. అట్లా భద్రాచలం దగ్గర నాకు విజన్ వచ్చింది, గోదావరి వచ్చి మొత్తం అవంతా మునిగిపోతుందని వచ్చింది. అప్పుడే మేము 40 పిరమిడ్లు చేయటం జరిగింది. పత్రిసారిని తీసుకెళ్ళి ఒక్క రోజులో 15 పిరమిడ్లు చేయించాము ఓపెనింగ్ ఆ రోజు. మరి అట్లా నేను ప్రతిసారి పత్రిసారు ఒకసారి వచ్చినప్పుడు నన్ను ఫస్ట్ కలిసినప్పుడు అన్నారు ఆయన, సార్ దగ్గరికి వెళ్తే చాలా భయం వేసింది ఆయన్ని. అప్పుడు ముందుకి 2 అడుగులు వేయటం, వెనక్కి 4 అడుగులు వేస్తూ ఆయన దగ్గరికి వెళ్ళాను. వెళ్తే ఆయనే అట్లే నిలబడ్డారు. నిలబడి బయట అప్పుడు దగ్గరికి వెళ్ళి సార్ అని నేను నా చిన్న అనుభవం ఒకటి చెప్పాను. అది చెప్తుంటేనే ఆయన వెంటనే నువ్వు ఎంతో పుణ్యం చేసుకొని ఉన్నావు, నువ్వు ఎప్పుడు ఇవ్వటానికే వచ్చావు భూమి మీద కానీ చెప్పారు నాకు. కానీ ఆ మాటలు విన్నాను కానీ నాకు ఆయన మాట అది తర్వాత నాకు అర్థమైంది కానీ అప్పుడు తెలియలేదు ఫస్ట్. మరి ఆ విధంగా నేను రావటం, అట్లా ముందుకు రావటం, ఇట్లా జిల్లాను పత్రిసారి ప్రపంచం అంతా చేస్తున్నప్పుడు నేను జిల్లానన్నా చేద్దాము అన్న ఉద్దేశంతో అది జిల్లా ఒక ఉడత సాయంలాగా నేను చేయాలని చెప్పేసి చేసుకుంటూ వెళ్ళాను. అయితే మొట్టమొదలు నాకు అనిపించేది అనమాట, ధ్యానంలో రాకముందు ఈ మహాత్ములు అంటారు, మహాత్ములు ఒక్క మహాత్మా గాంధీ గురించి చెప్తారు, మరి ఆయన తప్ప ఇంకెవరు లేరా, మహాత్ములు ఎందుకు కాలేకపోతున్నారు తర్వాత, అసలు ఇదంతా ఏంటి అని చెప్పేసి అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు నాకు తెలుస్తుంది, ఈ యొక్క ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత మహాత్ములు ఎంతోమంది ఉన్నారు, ఎంతో వర్క్ చేస్తున్నట్టు నాకు తెలిసిపోయింది. అయితే నేను 2000 సంవత్సరంలో నక్షత్రమిత్రులు అనే బుక్ నాకు వచ్చింది, తులసీదళం అనే 2 బుక్స్ నా దగ్గరకు వచ్చాయి. అవి 2 నేను చదవటం జరిగింది. అవి నాకు చాలా బాగా నచ్చాయి. నక్షత్రమిత్రులు బుక్ చదువుతుంటే మొత్తం ఈ వర్క్ చేసేదంతా దాంట్లో ఉన్నదని చెప్పేసి నాకు అనిపించింది. అలానే అప్పుడు నక్షత్రలోక వాసులతోనే నాకు కనెక్షన్ ఏర్పడింది. ఆ తర్వాత నేనేదో పెద్ద పిరమిడ్ కడతానని అనిపించింది 2000 సంవత్సరంలో. కానీ అప్పటి వరకు నాకు పిరమిడ్ గురించి తెలియదు. నేను మొట్టమొదలు ధ్యానంలో కూర్చున్నప్పుడు నాకు ముద్రలు రావటం, ఏవేవో ఆకారాలు కనిపించేవి. అయితే ఇవన్నీ ఏంటోలే భ్రమలే అనుకున్నాను. కానీ రోజు ధ్యానం చేస్తుంటే ఎన్నో అనుభవాలు రావటం మొదలైనవి. అట్లా నేను చాలా అనుభవాలు పొందాను. మొట్టమొదటి ఫస్ట్ సిట్టింగ్లోనే నాకు థర్డ్ ఐ ఓపెన్ అయిపోయి ఇతర లోకాలన్నీ కనపడేవి. 4వ రోజు హాస్టల్ ట్రావెల్ చేశాను. ఇలా నాకు ధ్యానం గురించి ఏమీ తెలియకపోయినా మొదలుపెట్టి చేయగానే ఇట్లాంటివన్నీ అనుభవాలు వచ్చేవి. ఇవన్నీ అనుభవాలు ఎన్నో రావటం మొదలయ్యేసరికి నాకు బాగా ఇంట్రెస్ట్ పెరిగింది ధ్యానం మీద. ఇదేంటో అంతగా కనుక్కోవాలనుకున్నాను. ఒక 40 రోజులు ధ్యానం చేయగానే 40 రోజులు ధ్యానం చేస్తే చాలు, ఎంత ఈజీ ధ్యానం చేయటం అనేది, కూర్చొని చేయటమే కదా మన ఇంట్లో మనము. ఈ ధ్యానం చేస్తే చాలు మనం బ్రహ్మాండంగా ఏ రోగం లేకుండా హాయిగా బతకొచ్చు అనేది నాకు అర్థమైంది. కాబట్టి ఇంత సింపుల్ దాన్ని ఎందుకు చేయట్లేదు జనం అని నాకు పట్టుదల పెరిగింది అందరికీ చెప్పాలని. దానివల్లనే నేను కొన్ని లక్షలాది మంది చెప్పుంటాను ఇప్పుడు ధ్యానం. కాబట్టి ఆ విధంగా నేను ప్రతి నిమిషం కూడా ధ్యానం గురించి ఆలోచన తప్పితే నాకు ఇంకేం లేదు. నాకు ఒకప్పుడు బీపీ ఉండేది, రోజు ట్యాబ్లెట్ వేసుకోమన్నారు డాక్టరు. అంటే నేను ధ్యానంలోకి వచ్చాను, ఇంకా తర్వాత అసలు ట్యాబ్లెట్ అంటే వేసుకోలేదు నేను. నాకు బీపీ అని చెప్పి రోజు ట్యాబ్లెట్ వేసుకోమన్నా నేను ఈ రోజు వరకు కూడా ట్యాబ్లెట్ వేసుకోలేదు. కానీ నాకు బీపీ ఏం లేదు, ఎందుకంటే ఇదంతా మైండ్కి సంబంధించింది. ఇదంతా లేదని చెప్పి నాకు అర్థమైపోయింది. నేను లేదంటే నేను డిక్లేర్ చేసుకుంటూ ఉండదని నాకు అర్థమైపోయింది. కాబట్టి నేను అవన్నీ ఏమి లేకుండా హ్యాపీగా ఉన్నాను.
చక్కగా 24 గంటలు మేము ఏదో ఒక పనిలో ఏదో ఒక పనిలో ఉంటూనే ఉన్నాము. కాబట్టి చాలా హ్యాపీగా ఆరోగ్యంగా ఉన్నాం, సంపూర్ణ ఆరోగ్యంతో. మరి ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా ఎవ్వరు కూడా నేను అనుకునేదాన్ని ఏంటి జబ్బులు ఇవన్నీ, ఇక మనిషికి బతుకు లేదా, ఇట్లా జబ్బులతోనే బతకాలా, ఇంకా దీనికి సొల్యూషన్ లేదా అనుకునేవాళ్ళని ఇంతకుముందు. కానీ నాకు ధ్యానంలోకి రాగానే అర్థమైపోయింది, ధ్యానం చేస్తే చాలు సొల్యూషన్, ఇంకంతే అన్నిటికీ సొల్యూషన్ అని అర్థమైంది. సైన్సే అవసరము, ఇది మాత్రమే మన వెంట వస్తుందని తెలుసుకొని ఇంకా నాకు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే దీని మీద చాలా ఇంట్రెస్ట్గా ఉండేది నాకు చిన్నప్పటి నుంచి కూడా తెలుసుకోవాలని. దేవుడు అంటే, భగవంతుడు అంటే ఒక ఆలోచన ఉండేది నాకు, భగవంతుడు అనేది. అయితే ఎప్పుడైతే పత్రికని చూసానో నేను, ఆ భగవంతుడు ఆయన లోపలే కనపడ్డాడు నాకు. అన్ని రకాల దేవుళ్ళు కూడా నాకు ఆయన ఒక్క రూపంలో కనిపించారు నాకు. ఆయన ఫస్టే భగవంతుడిగా గుర్తించుకున్నాను నేను ఫస్ట్ రోజు చూసినప్పుడే ఆయన్ని. అయితే నేను 1985లో నేను ఒకరోజు ఒక బుక్లో చూశాను, ఆంధ్రజ్యోతి వీక్లీలో ఒక జ్యోతిష్ శాస్త్రవేత్త అమెరికన్ ఆవిడ చెప్పారు, ఆవిడ చెప్పిందంతా అవుతుందని చెప్పేసి కొన్ని అందులో ఇచ్చారు ఆ బుక్లో. నేను అది చదువుతున్నప్పుడు నాకు ఒక విషయం బాగా పట్టుకుంది అందులో. ఏంటంటే ఈ భారతదేశము గొప్ప ధార్మిక కేంద్రం అవుతుంది, భారతదేశాన్ని చూసి అందరూ కూడా ఆశ్చర్యపడి వాళ్ళంతా కూడా ధార్మికవేత్తలుగా ప్రపంచ దేశాలు అవుతాయి అనేది ఆవిడ చెప్పింది. అట్లానే ఈ అన్నిటినీ ప్రపంచాన్ని ఒక తాటి మీద నడిపించే మహాపురుషుడు దక్షిణాది నుండి బయలుదేరతాడని చెప్పి దాంట్లో ఉండింది. నాకెందుకో ఆ ఒక్క ముక్క బాగా పట్టుకుంది, మీద అన్నీ వదిలేశాను, కానీ అది పట్టుకొని ఎప్పుడు అదే గుర్తుకొచ్చేది నాకు. ఆ తర్వాత నేను 80 తర్వాత వస్తే 99లో నేను పత్రికను చూడటం జరిగింది. ప్రతిరోజు అనుకునేదాన్ని, ఈయన ఎవరు, ఎప్పుడు వస్తాడు, మన ఇంట్లోనే మనం ఒక తాటి మీద ఉండలేము, ఇంతమందిని ప్రపంచం మొత్తాన్ని ఎలా నడిపిస్తాడు, ఎలా ఒక తాటి మీద ఉంచుతాడని, ఏకతాటి మీద నడిపిస్తాడని ఉన్నది, ఎలా నడిపిస్తాడు అని అనుకున్నాను నేను. అయితే నాకు అర్థమైంది కొద్ది కాలంలోనే ధ్యానంలోకి వచ్చాక, ఆనాపానసతి ధ్యానంతో ఏకతాటి మీద ప్రపంచం మొత్తాన్ని నడిపించే మహాపురుషుడు బ్రహ్మర్షి పత్రిజీ అని నాకు అర్థమైపోయింది. అట్లా నేను ఆయనను గురించి తెలుసుకుంటూ ఉన్నాను మెల్లమెల్లగా. నేను బుక్స్ ఎక్కువ చదవలేదు, కానీ ప్రతిసారి చెప్పిన ప్రతి మాట కూడా నేను అది విని దాన్ని పాటిస్తూ ఉంటాను. ఆయన చెప్పిన ఏది చెప్పినా కానీ అది చేసుకుంటూ 17 సంవత్సరాలు ఖమ్మం జిల్లాకు సేవ చేయటం జరిగింది. అయితే ఇక్కడ పిరమిడ్స్ అన్నీ కూడా ప్రమోట్ చేసే దాంట్లో పూర్తిగా ఇప్పుడు నాకు రఘురామ్ సారు, మానుకొండ రఘురామ్ ప్రసాద్ గారు కూడా నాకు సపోర్టర్గా వచ్చి వర్క్ చేయడం జరిగింది. నాగులవంచ పిరమిడ్స్ కానీ, జిల్లాల పిరమిడ్స్ కానీ, ప్రతి పిరమిడ్కి కూడా మేము ముందే ఒక 10,000, 5,000 అలా ఇచ్చుకుంటూ వచ్చేవాళ్ళం. స్ట్రక్చర్ వేయించండి, ముందు అయిపోతుంది పిరమిడ్ అని చెప్పి ఎంకరేజ్ చేసి, ఆ విధంగా వాళ్ళని ప్రోత్సహించి ప్రతి పిరమిడ్ కూడా, అంటే కట్టుకోగలిగిన వాళ్ళు కట్టుకోగలుగుతారు, కట్టుకోలేని వాళ్ళందరికీ కూడా మేము హెల్ప్ చేసాము. స్ట్రక్చర్ ముందు చేయండి, అది అయిపోతుంది అని చెప్పి. కొన్ని ఊళ్ళలో అయితే నేను జోలబట్టి అడిగి ఆ ఊళ్ళో ఒక పిరమిడ్ తీసుకురావడం కూడా జరిగింది. మరి అలానే నాగులవంచ పిరమిడ్, నాగులవంచ అనే గ్రామంలో, ఖమ్మం జిల్లా నాగులవంచ అనే గ్రామంలో, ఖమ్మంకి సిటీకి ఒక 22 కిలోమీటర్లు ఉంటుంది. ఆ ఊర్లో ఒక ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి దానికి సంబంధించిన హౌసింగ్ మా దగ్గరకు వచ్చారు ధ్యానం కోసం. ఆయన వచ్చినప్పుడు ఆయన ఇంటి మీద పిరమిడ్ కట్టుకుంటానని అడిగారు. దాని మీద నేను మాట్లాడటానికి వస్తే, అప్పుడు నేను ఇద్దరం మాట్లాడేటప్పుడు ఆయన కొన్ని ఇల్లు ఉన్నాయండి ఇట్లా కట్టి 2-3 సార్లు ఆగిపోయింది ఆ ప్రాజెక్టు, ఇట్లా నాగులవంచ గ్రామంలో ఉన్నాయని చెప్పారు ఆయన. చెప్పినప్పుడు మేము ఇద్దరం మాట్లాడినప్పుడు ఒక ఐడియా వచ్చింది, ఏంటంటే పిరమిడ్లు వేస్తే ఎలా ఉంటుంది వాటి మీద అని. అప్పుడు సరే పిరమిడ్లు అవుతాయి కదా ఒక గ్రామంలో అని చెప్పేసి నేను ఆ ఇందిరమ్మ ఇళ్ళ దానికి వెళ్ళి ఆయన చూపించిన ప్లేస్లో ఆ ఇల్లు కట్టడం జరిగింది. ఆ ఇల్లు కట్టినప్పుడు అక్కడ ఆ ప్లేస్ అంతా కూడా ఏమాత్రం అనుకూలంగా లేదు, కానీ దాన్ని అంతా మట్టి పోసి, మేము ముందు కొన్ని ట్రాక్టర్లు మట్టి పోసి దాన్ని హైట్ లేపి, ఆ తర్వాత కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాము పిల్లర్స్తోని చేసి, చాలా అంటే ఎక్కువ మంది సుతార్లని కూలి వాళ్ళని పెట్టి అక్కడ కన్స్ట్రక్షన్, గుడివాడ, అమలాపురం అటు నుంచి
పిలిచి మన పిరమిడ్ రామారావు గారి ద్వారా ఆయన అక్కడి నుంచి తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా అక్కడే ఉంచేసి వాళ్ళకి ఆ పిరమిడ్స్ కట్టడం జరిగింది. కరెక్ట్గా 4 monthsలో ఆ పిరమిడ్స్ అన్నీ కూడా రెడీ చేయటం. పత్రి గారు 2012 మేలో అది స్టార్ట్ అయింది. కరెక్ట్గా ఆ ప్రాజెక్టు బుద్ధ పౌర్ణిమ రోజు అదే సంవత్సరం నవంబర్ 7వ తారీఖు పత్రి సార్తో ఓపెనింగ్ చేయించడం అనేది జరిగింది అక్కడ. ఆ కార్యక్రమంలో ప్రతిదీ అది పిరమిడ్ హౌస్ అనమాట. 15x15 పిరమిడ్ని కట్టడం జరిగింది. 40 పిరమిడ్స్ అట్లనే అక్కడ స్కూల్ మీద కూడా ఒక పిరమిడ్ వేయటం జరిగింది. అట్లా 41 పిరమిడ్స్ అక్కడ చేయటం జరిగింది. ఆ ఊరు మొత్తం కాలనీ లాగా అయిపోయింది అనమాట. ఆ ఊరు చరిత్రే మారిపోయింది పిరమిడ్స్ వేసిన తర్వాత. ఎంత అద్భుతం అంటే అక్కడంతా సిమెంట్ రోడ్లు అవ్వటము, అక్కడంతా పెను మార్పులు జరగటము, ఆ ఊరంతా కూడా అసలు అనూహ్యంగా మారిపోయింది. అన్ని ఫెసిలిటీస్ రావటము, బోర్బావిలు వేయటము. అంతకుముందు అంతా కూడా అది చాలా డిస్టర్బ్ ఏరియా లాగా ఉండేది, అంతా మారిపోయింది. అయితే నేను అక్కడ ఆ స్ట్రక్చర్ ఫస్ట్ చేయించి ఒకటి పెట్టినాను. తొందరగా చేయించి పెట్టాను అనమాట. ఒకరోజు వెళ్ళి ఇప్పుడే చేయాలి ఈ స్ట్రక్చర్ అక్కడ పెట్టాలి అని. అయితే పెట్టిన తెల్లవారే అక్కడ భూకంపం వచ్చింది. నేను అంతకుముందు చెప్తా ఉన్నాను ఈ స్ట్రక్చర్ ఎందుకు పెట్టారు అని. ఊళ్ళో వాళ్ళు వచ్చి అడిగితే ఇది ఏంటికి, ఇది ఇట్లా ఏంటి ఇది పెట్టారంటే నేను చెప్పా, భూకంపాలు రావు, వచ్చినా చిన్నగా వచ్చిపోతుంది, ఏం డ్యామేజ్ అవ్వదు, బాగుంటుంది, ఇది ప్రతి ఊరికి ఉండాలని చెప్పాను నేను. ఆ తెల్లవారే భూకంపం వచ్చి చిన్నగా వచ్చిపోవటం, అది అక్కడ ఏమి డ్యామేజ్ కాకపోవటం అంతా కూడా గమనించారు అక్కడ వాళ్ళందరూ కూడా. చాలా యాక్సెప్ట్ చేశారు అవన్నీ కూడా. మరి దానివల్ల ఊరు మారిపోయింది, అన్నీ చాలా మారిపోయినట్టు కూడా వాళ్ళంతా అందరూ కూడా గుర్తించారు. ఆ విధంగా అక్కడ పిరమిడ్స్ వేయడం జరిగింది. ఎందుకంటే నేను ఎక్కడైనా పిరమిడ్ వేయాలి అని అనుకుంటే వాళ్ళు చెప్తే అక్కడ పిరమిడ్ అయిపోయేది. ఆ విధంగా అట్లా పిరమిడ్లన్నీ కూడా చాలా కొన్ని రిమోట్ ప్లేసుల్లో కూడా పిరమిడ్స్ వేయటము. వాళ్ళు అక్కడ చేయించుకోలేని పరిస్థితుల్లో ఉంటే కూడా నేను ఖమ్మంలో చేయించి కూడా పంపించిన రోజులు ఉన్నాయి. మరి అక్కడ ఒక ట్రాక్టర్ మీద వేసి ఆ ఊరు పంపించడం కూడా జరిగేది స్ట్రక్చర్లు. ఆ విధంగా నేను చేసుకుంటూ వెళ్ళాను. అలానే ట్రెక్కింగ్లు ఏర్పాటు చేయటం, పాపికొండలు కూడా ఎన్నోసార్లు ట్రెక్కింగ్ ఏర్పాటు చేయటము, ఆ ప్రోగ్రాం ఏర్పాటు చేయటం, అందరినీ కూడా ఎంతోమందిని మంచి ఒకసారి పత్రిసారి కూడా తీసుకుని వెళ్ళటం జరిగింది. ఆయన 2వ మానస సరోవర యాత్ర అని చెప్పారు ఆ పాపికొండల టూర్ని. అట్లా కొన్నిసార్లు పాపికొండలు వేయటము అది జరిగేది. అయితే మామూలు పత్రికారు వెంట కూడా మేము ఎన్నో ట్రెక్కింగ్లకు వెళ్ళాను నేను. అంతకుముందు అనుకునేదాన్ని నేను అసలు నడవగలుగుతానా లేదా ట్రెక్కింగ్లకు అనేది. కానీ 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు నడిచిన రోజులు ఉన్నాయి అక్కడ లోపల అడవుల్లోకి వెళ్ళి తిరగటం. దానివల్ల నేను ఈ రోజున ఇక్కడ కూడా నేను చేసే ఈ యొక్క ప్రాజెక్ట్ కాస్మిక్ వ్యాలీ ప్రాజెక్ట్ కూడా ఫారెస్టే. మరి ఇక్కడ చాలా ఈజీగా అప్పుడు తిరగటం వలన ఏమన్నీ చూడటం వలన ఏమో ఇది కూడా చాలా ఇక్కడ వచ్చి నేను ఉండటం జరిగింది. నెక్స్ట్ IFSS కార్యక్రమము 2014 సెప్టెంబర్లో చేసాము. అది కూడా ఒక అద్భుతమైన ప్రోగ్రాము. ఎక్కువ మంది అంటే దాదాపు 4,000 మంది 5,000 మంది ఆ కార్యక్రమానికి రావటము. అది 2 days జరిగింది. ఆ 2 days కూడా 5,000 మంది కూడా అంత అద్భుతంగా జరిగింది ఆ ప్రోగ్రాము. ప్రతిసారి 2 days అక్కడ ఉండి చాలా బాగా అంటే ఎన్నో ఆర్గనైజేషన్ సంస్థలు ఇతర సంస్థల వాళ్ళని కూడా పిలవటం జరిగింది. అక్కడ అందరు కూడా చాలా హ్యాపీ అయ్యారు. ఆ తర్వాతనే నేను 2014 IFSS తర్వాతనే వైజాగ్ కిషోర్ పెట్టిన అమర్నాథ్ యాత్రకి, అలానే నందప్రసాద్ గారు పెట్టిన కాశీ నేపాల్ అవన్నీ కూడా తిరగటము. అక్కడికి వెళ్ళిన తర్వాత వరుసగా ఒక 1 monthలో 2 తిరిగి వచ్చాను. అయితే దాని తర్వాతనే నేను ఈ యొక్క కాస్మిక్ వ్యాలీ అనేది స్టార్ట్ చేశాను. అయితే వెళ్ళి రావటం అనేది వాటి యొక్క ఇది ఇక్కడ నాకు కనపడింది. ఇక్కడ కాస్మిక్ వ్యాలీలో ఆ 2 టూర్లు కూడా నాకు చాలా ఉపయోగపడ్డాయి. అలానే ఎంతోమంది మహిళలని నేను ఎప్పుడు కూడా ఇక్కడ కూడా ఎక్కడున్నా కూడా మహిళలతోనే ఎక్కువ నేను కాంటాక్ట్ అయ్యేదాన్ని. వాళ్ళందరూ కూడా నాకు ఫోన్ల ద్వారా కానీ నేను ఎన్నో చెప్పేదాన్ని. ఒక ఆమె ఒకరోజు నాకు చెప్పారు ఫోన్ చేసి, అంటే వాళ్ళకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసేదాన్ని. ఒక ఆవిడ నాకు ఫోన్ చేశారు ఒకరోజు,
ఇట్లా మా ఇంట్లో ధ్యానానికి వద్దంటున్నారు, నేనేం చేయాలి అది ఇది అని చెప్తుంటే నేనన్నాను, మీ ఇంట్లో వాళ్ళు లేనప్పుడు చేసుకోండి, ఎవరు కాదన్నారు, ఫోన్లో నుంచే చెప్పండి ధ్యానము, బయటికి పోనీయకపోతే ఫోన్లో నుంచి చెప్పండి అని అట్లా వాళ్ళందరూ కూడా, అట్లాంటి వాళ్ళందరూ కూడా నేను కొన్ని సలహాలు ఇవ్వటం, వాళ్ళందరూ కూడా మంచిగా మళ్ళీ చేసుకోవటం అట్లన్నీ జరిగేది. ఎందుకంటే ధ్యానం వలన ఉపయోగాలు అనేది నేను ఎన్నో చూశాను. నాకు సంబంధించి ప్రతి నిమిషం అనుభవమే, అనుభవం లేని టైం అంటూ లేదు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ధ్యానం చేస్తూ ఈ వర్క్లో ఉన్నప్పుడు ఈ ఆత్మానందం అనేది చెప్పనలవి కాదు. ఇక అది చెప్పేదే కాదు, మాటలే ఉండవు, భాష ఉండదు దానికి. మరి ఈ ధ్యానం వల్ల ఎన్నో లాభాలు పొందటం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క మహిళ కూడా ధ్యానం చేస్తే చాలు, అంతా కుటుంబం అంతా బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది, అన్నీ బాగుపడతాయి. కాబట్టి నా యొక్క మనవి ఏంటంటే ప్రతి మహిళ ముందు ధ్యానంలోకి రండి, ప్రతి ఇంటి నుంచి ధ్యానంలోకి రండి, ధ్యానం చేయండి, అంతే మీ జీవితం మార్పు చెందుతుంది ఖచ్చితంగా. మీరు ఇంతకుముందు అనుకుంటారు, ఇంతకుముందు గడిపిన జీవితమే కాదని తెలుస్తుంది ధ్యానం తర్వాత. మనము వచ్చామంటే భూమి మీదకి మన లైఫ్ పర్పస్ ఉంది, అది తెలుసుకోవాలి, అందుకోసమే మనం ఉన్నాం. అవి తెలుసుకొని మన లక్ష్యం ఏంటో, మన గమ్యం ఏంటో తెలుసుకొని మనం ఏంటి అనేది, మన గురించి మనకు తెలుసుకోవడం అనేది జరుగుతుంది.